ప్రయాగరాజ్ కుంభమేళా నుండి భారతదేశంలో అన్ని రకాల కుంభమేళలలో మహా అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుడు, సాక్షాత్తు చర్మాంబరధరుడు, దిగంబరుడు, మహాదేవదేవుడు, ఈశ్వరుడు అంశంలో జన్మించినటువంటి నాగబాబా. ఆ దేవదేవుడు ఈరోజు ఈ కైలాసేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడానికి 2500 కిలోమీటర్లు కారులో నడుపుకుంటూ ఈ దేవాలయానికి రావడం జరిగింది. ఇదంతా ఆ బాబా గారి అనుగ్రహము. ఆ బాబా రూపంలో ఈరోజు మాఘమాసంలో ఈ పుణ్యవేళలో 98 కోట్ల మంది ఈసారి కుంభమేళ స్నానాలు చేశారు. పరమ పవిత్రమైనటువంటి మహాకుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళ భారతదేశంలో ఈ పుణ్యభూమిలో, కర్మభూమిలో, వేదభూమిలో గంగా, యమున, కృష్ణ, కావేరి, తుంగభద్ర, సరయు పరమ పవిత్రమైనటువంటి నదులన్నీ ఉన్నటువంటి ఆ మహాకుంభమేళ ఇలాంటి నాగబాబా సాధువులు, సత్పురుషులు, మహర్షులు, యోగులు, వైరాగులు, నాగ సన్యాసులు కొన్ని కోట్ల మంది వచ్చి ఆ కుంభమేళలో స్నానం చేస్తే మిగతా కోట్ల మంది పునీతులైపోయారు. అటువంటి గొప్ప బాబా ఈరోజు ఆ మహా దేవదేవుడి దగ్గరికి ఉదయం పూట ఆయన ఎవరో పిలవలేదు, ఆయన ఎవరో కూడా మనకు తెలియదు. సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అంటారు. ఆ మహాదేవుడు, ఆ బాబా ఏ బాబా రూపంలో వస్తుందో తెలియదు. ఎవరికి అడగకుండా స్వప్నంలో కనిపించి కైలాసపురంలో వెతుక్కుంటూ ఎన్నో రోజులు ప్రయాణం చేసి ఈరోజు ఉదయం పూట వచ్చి ఈరోజు ఉదయం నుంచి ఆ స్వామివారి సేవలో లీనమై తపస్సు చేసి ఆ తపశ్శక్తిని ఇక్కడ ధారపోసి ఇది ఒక పరమ పవిత్రమైన ధామము. ఇది ఎవరికి అర్థమవుతలేదు. ఇది ఒక మహాపుణ్య క్షేత్రం కాబోతుంది. ఇక్కడ ముక్కోటి దేవతలే కాదు, ముక్కోటి దేవతలను సృష్టించిన ఈశ్వరుడు నిజ రూపంలో ఉన్నాడు అని ఎన్నో లీలలు చెబుతూ ఇక్కడ జరిగిన లీలలు కూడా ఎన్నో చెప్పాడు మహానుభావుడు. మరి ఈరోజు ఎంత శుభదినం అంటే వారిని ప్రత్యక్షంగా మనం చూస్తున్నామంటే ఏదో జన్మల చేసిన పుణ్యఫలము, ఏదో యోగఫలము. మరి అటువంటి మహాత్ములు, సత్పురుషులు, యోగులు, వైరాగులు, నాగ సన్యాసులు, నాగబాబాలు ఇలాంటి ప్రదేశంను సందర్శిస్తున్నారంటే ఏదో అద్భుతం జరగబోతుంది అనేదానికి ఇది నాంది. మరి ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాన్ని దర్శించి వారి కరకమలములచే ఆ బాబా గారికి అభిషేకం చేసిన పుణ్యము నిజంగా మనమంతా చేసుకున్నటువంటి అదృష్టము. వారు ఎన్నో లీలలు ఇక్కడ జరిగినాయి. గత 3 సంవత్సరాల నుంచి కూడా చెబుతూ వచ్చారు. మేమైతే ఆశ్చర్యపోయాము. జరిగినాయి ఈ మహాలింగం యొక్క ప్రావీణ్యత ఇలా అన్నీ చెబుతూ వస్తుంటే నిజంగా సాక్షాత్ ఈశ్వరుడు రూపంలో వచ్చారనిపించింది. మరి ఈరోజు ఈ శంకుస్థాపన జరిగినప్పటి నుండి ఎందరో మహాత్ములు వచ్చిపోయారు, ఎందరో భగవద్బంధువులు లక్షల మంది ఇప్పటిదాకా వచ్చిపోయారు. కానీ బాబా రూపంలో బాబా రావడం అనేది మాఘమాసములో, పుణ్యమాసము, అద్భుతమైనటువంటి మాసములో మరి ఆ మహాదేవుడే రూపంలో వచ్చిందని మనమందరము విశ్వసించి నమ్ముతున్నాము. అలాంటి గొప్ప మహాబాబా గారు ఈరోజు వారి కరకమలను చేసిన అభిషేకాన్ని అలంకరణ జరిగించారు. మరి ఇంత పరమ పవిత్రమైనటువంటి కైలాసేశ్వర స్వామి ఆనందవల్లి అఖిలాండేశ్వరి ఆలయము తొందరగా నిర్మాణం జరగాలి. సుమారుగా ఒక 5,000 మంది నుండి 10,000 మంది బాబాలను నేను దగ్గర ఉండి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేస్తాను అని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. మామూలు విషయం కాదు. మరి మహా అద్భుతం. మరి ఏ జన్మలో చేసుకున్న పుణ్యబలమో ఏ యోగ బలమో తెలియదు. నాది కాదు, మనందరిది. అందరికీ ఈర్ష్యలు, కుట్రలు, కుతంత్రాలు, రాగద్వేషాలు వదిలిపెట్టండి. నాది అనేది వదిలిపెట్టండి. మనది అనే నడుచుకోండి. మనది మన దేవాలయం అని కాస్త ముందుగా వచ్చి సేవ చేసేటువంటి జ్ఞానము, బుద్ధి తెచ్చుకోండి.
మరి ఇంత చక్కటి సదవకాశం అందరికీ రాదు. వచ్చిన వాళ్ళు సద్వినియోగం చేసుకోకపోతే వారు ఎన్నో హిందీలో మంచి మంచి వాక్యాలు చెప్పారు. బాబా తలుచుకుంటే కైలాసంలో కూర్చుండబెడతాడు, బాబా తలుచుకుంటే శ్మశానానికి పంపిస్తాడు, ఇలా కొన్ని లీలలు చెప్పారు. మనం అనుకుంటాం మనం అన్ని సంపాదిస్తాం. మనం బ్రతుకున్నప్పుడు బాబా అనుగ్రహమే కావాలి, మనం చనిపోయినాక కూడా ఆయన అనుగ్రహమే కావాలి అని హిందీలో చాలా మంచి వాడు చెప్పారు. ఉన్నప్పుడు ఆయననే భవతీ భిక్షాందేహి అని అడగాలి, పోయిన తర్వాత కూడా మళ్ళీ ఆయనలో ఒకటే లీలం చేసుకున్న శ్మశానానికి తీసుకెళ్తాడు. నీ ఎంబడి ఏమి రాదు. ఒక అద్భుతమైనటువంటి ఒక ధామం మీరందరూ కలిసి మనందరం కలిసి నిర్మిస్తున్నాము. ఇక్కడ ఎలాంటి అధర్మం లేదు, అందరూ ఇది మనదని అనుకుంటున్నారు కాబట్టి సేవాభావన ఉండాలి. ఈ రోజు వరకు ఈ దేవాలయానికి ఎవరిని ఒక రూపాయి అర్జించలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఎవరు మనసులో ఏమొచ్చిందో ఆ స్వామికి సమర్పించారు తప్ప మరి ఈ రోజు వరకు ఈ దేవాలయం యొక్క గొప్పతనం మీకు తెలుసు. ఇది ఒక ప్రాచీన దేవాలయాన్ని జీర్ణోద్ధరణ జరుగుతూ అద్భుతమైనటువంటి దేవాలయాన్ని ప్రతిదీ సేవా దృక్పథంతో నడుచుకోండి. నేను పెద్ద నేను చిన్న అనేటువంటి భావన ఉన్నది. అటువంటి మహాత్ములు వచ్చి ఆ దేవాలయం కోటి లింగాలు వేసిన ప్రదేశం చూసి అక్కడ తపస్సు చేసి తన ధారణ కూడా బాబాలు ఎంతమంది ఉన్నారో అంతమంది క్షీరదర్పణం ద్వారా వదిలిపెట్టారు. మరి ఇంత మంచి మహత్కార్యం మాఘమాసంలో వారు ఈ దేవాలయానికి ఈ మహాదేవుడు పిలుచుకొని ఇంత చక్కటి కార్యక్రమానికి అవకాశం కల్పించినందుకు వారి చరణాలకు అనేక సాష్టాంగ నమస్కారాలు చేస్తూ పునీతులు రండి, పుణ్యం సంపాదించుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ దేవాలయానికి ఎవరికి బొట్టు పెట్టి పిలువను, ఎవరూ రండి అని మేము అనము. ఇది మరల చెప్తున్నాము, మనందరి దేవాలయము విశ్వంలో రాబోయే రోజులలో ఒక మహాపుణ్యక్షేత్రం అవుతుందని ఇప్పటికి 4 సార్లు ఇలాంటి వారు చెప్పారు. అనేక మంగళాశాసనములు, ఆశీర్వచనములు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్.